నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చెత్త చెదారం పేరుకుపోవడంతో ఆసుపత్రి సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సొంత ఇంట్లో ఇలాగే ఉంటామా అంటూ ప్రశ్నించారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులు, హాజరు రిజిస్టర్లను పరిశీలించిన ఆయన వైద్యాధికారులు సిబ్బందితో తీరు మార్చుకోవాలని ఘాటుగా మందలించారు. రోగులకు ఉచితంగా సేవలందించే స్కానర్ గదికి తాళం వేయడంపై ఆగ్రహించారు. ఇక నుండి ప్రతినిత్యం స్కానర్ ద్వారా రోగులకు సేవలందించి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ డ్యూటీకి రాని వారికి జీతం కట్ చేస్తామన్నారు. వార్డులు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. అంతకుముందు ఆసుపత్రి ముందు వీధి వ్యాపారులను పలకరించారు. పీఎం సమ్మాన్ నిధి 10,000 ఆర్థిక సాయం ఇవ్వడంలో అలసత్వం వీడాలని అధికారులకు మందలించారు. వారం రోజుల్లో లబ్ధిదారులకు 10,000 ఆర్థిక సాయం వారి ఖాతాల్లో వేయాలని హితవు పలికారు. వారి వెంట డిఆర్ఓ పాండు నాయక్ తదితరులు ఉన్నారు. క్యాంప్స్ అట్లా ఉన్నప్పుడు కూడా అట్లా తీసుకెళ్తారు. मेरे रूम लेवा मेरे रूम मिले అదంతా కోవిడ్ ఐసోలేషన్ అంత భూమి ఏదైనా ఎప్పుడు మనం చేయిస్తాను. ఇది అవుట్ పేషెంట్ న్యూ బోర్న్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మోటార్ వస్తే నల్లా ఉంటుందా? కరెక్ట్. రోజు ఏమి ఎక్కడ మీ బాధ ఉంటాయి? వాళ్ళు ఎంతో అన్ని వదిలిపెట్టి ఇంట్లో వాటర్ ఎక్కడ పోతుంది? చదవగా లేడీస్ ప్రాబ్లం ఎలా ఉంటుంది? మరి ఎందుకు వాళ్ళు మీ వాడుతారు కదా? ఏంటి మీ డ్యూటీస్ హెడ్ నర్స్ అంటే ఈ వాటర్ ఏం తీసుకుంటారు? హైజీన్ కాదు అది. మరి ఇమీడియట్ పెట్టింది
వితిన్ మంత్ ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు నేను ఇంతకుముందు స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ అది చేసి నాకు ఎవ్రీ ఏ రోజు అయితే చేస్తున్నారు, ఎన్ని స్కాన్ చేశారు నాకు పంపించాలి ఒక్కొక్కటి. నాగర్ కర్నూలు జిల్లా అవోపా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదిక పుస్తకాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవికుమార్, రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు పోల శ్రీధర్ చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో సమావేశమైన వారు డిసెంబర్ 5, 6 తేదీల్లో వివాహ పరిచయ వేదిక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సామాజిక ప్రగతి, సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. జ్యోతిబా పూలే 130వ వర్ధంతిని పురస్కరించుకొని నాగర్ కర్నూలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిడికిల శ్రీనివాసులు నివాళులు అర్పించారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆ సంఘం భవనంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు నాయకులు ఆర్ శ్రీనివాసులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కార్తీక మాసం శని త్రయోదశి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం నందివడ్డెమన్ గ్రామంలో శనేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలతో పూజలు అందించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథ్ శాస్త్రి తెలిపారు. శనిగ్రహ నివారణ దోషాలు తొలగి ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు, ఆరోగ్యం, శత్రువుల నుండి ప్రాణాపాయం తొలగాలనే ఉద్దేశంతో శనేశ్వరుడిని కొలుస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన పూజారి శ్రీశైలం, ఆలయ అర్చకులు శాంతకుమార్, శివసాయి, సృజన్, విశ్వ ఆరాధ్య, మల్లికార్జున్, చెన్నయ్య, రేవల్లి సిఐ అంజన్ కుమార్, ఆలయ ధర్మకర్త గోపాలరావు, కమిటీ సభ్యులు ప్రభాకరాచారి, వీరశేఖరాచారి, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఐశ్వర్య అభివృద్ధ్యర్థం దినదినే వ్యవసాయ అభివృద్ధ్యర్థం దినదినే వ్యాపార అఖండ లక్ష్మి ప్రాప్త్యర్థం సకల విద్య ఉద్యోగ వివాహ సత్సంతాన సౌభాగ్యత ఉన్నత పదవి అభివృద్ధ్యర్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యత ఫలసిద్ధ్యర్థం నామనక్షత్ర వశాదు జన్మనక్షత్ర వశాదు సర్వే గ్రహ దోష పరిహారార్థం అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని దోష నివారణార్థం విశేషేణ కార్తీక మాస పర్వ దివసే శుభదినే శ్రీ ज्येष्ठादेवी समेत सार्थ सप्त शनेश्वर महास्वामी अभिषेकं तिल अर्चन प्रदक्षिण पूजांच करिष्ये नीलांजन समाभासं रविपुत्रं यमाद्रजं छाया मार्तांड अंबोधं त्वं नमामि शनैश्वर्यं शनि अरिष्टेन्दु संप्राप्ते शनि पूजांच कार्ये शनि ध्यानं प्रवक्ष्यामि प्राण पीडोपा शांतहे మా ప్రాణాన్ని ధ్యానం చేయకుండా ఆయురారోగ్యాలు విద్య వివాహం సంతానం స్వదేశ విదేశాల కుండలు మీ సంకల్పం దేని కొరకైతే పూజ చేస్తారో ఆ పూజ పరిపూర్ణంగా ఉండాలి, చల్లని చూసి చూడాలని ఆ శని భగవాన్ని ప్రార్థిస్తూ అమ్మవారి స్వామి దక్షిణలు వేసి పైకి వెళ్ళి ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ స్వామి నూనె పోసేసి మెడలో వస్త్రం వేసి పూలమాల వేసి వెనక పక్క మెట్లుంటే దిగాలి. దిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి నూనె పోసేసి ఉంటుంది. నూనె పోసిన తర్వాత ప్రార్థన, హారతి, ప్రదక్షిణ, తర్వాత స్వామి ఐదవ తల కనిపించుకొని స్నానం చేసి శివాలయానికి వెళ్ళి అర్చన